తొమ్మిది ఫ్లేమ్ బాగా హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మా అబ్బాయి ప్రిపేర్ చేసిన పాలక్ పన్నీర్ చూద్దాము. పాలకూర 4 కట్లు, పన్నీర్ పావు కేజీ తీసుకున్నాము. పాలకూర క్లీన్ చేసిన తర్వాత వాటర్ బాయిల్ చేసి 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ షుగరు, క్లీన్ చేసిన పాలకూర యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేయడం వల్ల ఈ గ్రీన్ కలర్ అనేది అలాగే ఉంటుంది. పావు కేజీ పన్నీరు మనం ఈ ప్రిపేర్ చేసే ఒక 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత మనకు కావాల్సిన సైజులో క్యూబ్స్ కట్ చేసేసి లుక్వామ్ వాటర్లో యాడ్ చేసి సోక్ చేసి ఉంచడం వలన పీస్ మనకి సాఫ్ట్గా ఉంటుంది. ట్రై చేస్తుంటాను అంతే. మేము టిప్ అనుకోండి, మేము నేర్చుకుంటే మీరేంటి. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని 1 ఆనియన్, 1 టొమాటో ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకుందాం. వీటితో పాటు పాలకూర కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. బటర్లో పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసి సోక్ చేసి ఉంచుకున్న పన్నీర్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. పన్నీర్ని ఫ్రై చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని అవి సపరేట్గా ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసి ఉంచిన పాలకూర కుక్ చేసుకుందాం. వీడియోతో ఎడిటింగ్ ఎక్కువ పని ఉంటుంది. సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పాలకూర రెసిపీస్లో సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. మరి సాఫ్ట్ అవ్వకుండా ఉండాలంటే ముందు ఫ్రై చేసి తర్వాత యాడ్ చేస్తున్నాం వచ్చేసి కొన్నిసార్లు అందులోనే ఉంచేస్తుంటే మరీ మెత్తగా అయిపోతుంది. పన్నీర్ వేసినాక అది ఎక్కువసేపు. కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్. వెల్లుల్లి బాగా ఫ్రై అవుతుంది. 50 to 100 ml వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 to 5 మినిట్స్ పాలకూర కుక్ అయ్యాక ఫ్రై చేసి ఉంచిన పన్నీర్ యాడ్ చేద్దాం. పన్నీర్ యాడ్ చేసాక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుని కొత్తిమీర, కస్తూరి మేతి బటర్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఆనియన్స్ పెద్ద ముక్కలు కట్ చేసుకుని అందులో కనిపించాలి మీకు అనుకుంటే కనుక డైరెక్ట్గా పాలకూర పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. చిన్నవి కట్ చేసుకుంటేనే సపరేట్గా తీసుకుంటే మనకు తినేటప్పుడు కనిపిస్తాయి. మీకు తెలిసిన పాలక్ పన్నీర్ ప్రిపరేషన్లో టిప్స్ కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు 20 ఓన్లీ పొటాటో ఫ్రై తింటాను.